అరేంజ్మెంట్ చేయలేం. ఇవాళ అక్కడ మందుల షాప్లో మందులు ఉన్నాయా లేవా, అక్కడ నైట్ డెలివరీకి వస్తే ఎమర్జెన్సీ డెలివరీ చేయగలిగే పరిస్థితుల్లో గైనకాలజిస్టులు ఉన్నారా లేదా, ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆర్థోపెడిక్షన్ ఉన్నాడా లేదా, సర్జన్ ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా సమస్యలే ఉన్నాయి. మరి సమస్యలు డాక్టర్లు లేకనా, డాక్టర్ల కొరత ఉండా, చదువుకోలేకనా అంటే మెడికల్ కాలేజీలు విపరీతంగా ఉన్నాయి. డాక్టర్లు సంవత్సరానికి 1000 మంది బయటకు వస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకు వస్తలేరు, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ముందుకు వస్తున్నారు అని అంటే ఇది ఇక్కడ జీతాలు తక్కువ, పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ, పొలిటీషియన్ డామినేషన్ ఎక్కువ, అఫీషియల్ సుపీరియర్ అఫీషియల్స్ అందరూ డామినేట్ చేయడం వల్ల ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ అని 60,000కు 70,000కు ₹1,00,000 జాయిన్ అయ్యే కన్నా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే నెలకు 3-4 లక్షలు సంపాదించుకోవచ్చని ఒక చిన్న ఆలోచన వస్తుంది. అన్న నా సజెషన్ ఏంటంటే యూజీసీ స్కేల్ ఇస్తే డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఉంటారు కాబట్టి 24 గంటలు పనిచేసేవారు ఎమర్జెన్సీ సర్వీస్లో ఉంటారు కాబట్టి యూజీసీ స్కేల్ ఇస్తే ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్ తగ్గి గవర్నమెంట్ సెక్టార్లో హాస్పిటల్లో సరి అయినవి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, ఆపరేషన్ అన్ని. వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు టోటల్ 6 డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పటికీ 20 minutes మాట్లాడారు, దాన్ని చూసుకోండి ఒకసారి. ఆల్ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎంత టైం చెప్తారో ఆ లోపల కంప్లీట్ చేస్తారు. చూడండి, ఇంకొక 10 minutesలో కంప్లీట్ చేయండి. సరే అన్న. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ప్రొఫెసర్కి ఒక పీరియడ్ తీసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు జీతం ఉంటుంది. ఇదే ఎమర్జెన్సీ సర్వీస్ చేసి పబ్లిక్లో సర్వీస్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ వర్క్ ప్రెషర్లో ఉండి వేలాదిగా ఓపీలు, కనీసం రోజుకు 1500 ఓపీలు ఆ పైబడి వస్తారు. ఆ ఇన్పేషెంట్స్ కనీసం 500-600 ఉండే పరిస్థితికి వస్తే 100 బెడ్డెడ్ హాస్పిటల్లో వరండాలో పండుకునే పరిస్థితి వస్తున్నది. అంటే బిలో పావర్టీ లైన్లో ఆ నెసెసిటీ ఎంత ఉంది హాస్పిటల్ అనేది ఒకసారి గమనించాలని చెప్తూ వారికి యూజీసీ స్కేల్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అలాగే ఆరోగ్యశ్రీకి ఇవాళ 1143 కోట్లు పెట్టారు. 600-700 కోట్లు నికరంగా అందుబాటులో ఉంటుండొచ్చు. కానీ ఇవాళ పెరిగినటువంటి పాత బకాయిలు కానీ కొత్త బకాయిలు కానీ, ఇవాళ పెరిగినటువంటి 10 లక్షల ఆరోగ్యశ్రీని కానీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్తే వారందరికీ కూడా సర్వీస్ చేయాలంటే ఇదంతా సరిపోదు అనేది నా అభిప్రాయం. అలాగే ఏదైతే ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఆ ఈహెచ్ఎస్ కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఒక ప్రశ్న నేను సభకు పెట్టినప్పుడు దానికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు కానీ ఏ హాస్పిటల్ అని చెప్పలేదు, ఎంతమందికి అయిందనేది చెప్పలేదు. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి 11 లక్షల మంది కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా కాలయాపన అవుతుంది. కాబట్టి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ మీద కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయాలనేది సభ ద్వారా మీ ద్వారా సభకు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి నేను తెలుపుకుంటున్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్కు చూస్తే కూడా ఇవాళ మహాలక్ష్మి పథకం వల్ల నిజంగా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తిరుగుతున్నారు, కాదని నేను అనట్లేదు, వారికి లాభమైంది. అక్క లేని వారు ఈ ఇంటి నుంచి అవ్వగారింటికి, అత్తగారింటికి, చుట్టాలింటికి లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని మంత్రులు చెప్తుంటే నేను కూడా విన్నా, నిజమే, కాదని నేను అనట్లేదు. ఇవాళ బస్సులన్నీ నిండు కలగా మా అక్క చెల్లెలు మహాలక్ష్ములు తిరుగుతుంటే బాగానే ఉంది. కానీ ఏదైతే అవసరమో అంతవరకే ఇవ్వాలనేది, అంటే సభాపరంగా ప్రజలకే నేను విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే ఉదయం 5 గంటల నుంచో 6 గంటల నుంచో ఉదయం మళ్ళీ 10-11 వరకు ఫ్రీ బస్ అనేది యూటిలైజ్గా ఉంటుంది. కారణం ఏంటంటే పల్లెల్లో ఉన్నవారు కైకిల్కి వేరే ఊరు పోవాలన్నా లేకపోతే హౌస్మేట్గా పనిచేయడానికి పట్నంకు రావాలన్నా ప్రయాణం చేయాలన్నా కానీ 5 నుంచి 10 మధ్యలోనే ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వారు రావడం వల్ల లాభం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కూలి పనికో లేకుంటే ఇంటి పనికో లేక ఏదైనా వాళ్ళ షాపులలో పనిచేయడానికో వారు తిరగడానికో వాళ్ళు ఉద్యోగం చేయడానికో వారికి పనికి వస్తుంది అనేది నా అభిప్రాయం. కానీ పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలకే కాదు అక్కడ ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు మిగతా పురుషులకు అందరికి కూడా సమస్యలు పెరుగుతున్నాయి. అట్లని మహిళల్ని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడతలేను, కానీ
ఉదయము 5 నుంచి 10 వరకు, సాయంత్రము మళ్ళీ 5 నుంచి రాత్రి 10 వరకు 2 పర్యాయాలు వారికి ఫ్రీగా ఇవ్వడంలో తప్పు లేదు. అది నిజమైన వాళ్ళకు, అవసరం ఉన్న వాళ్ళకు, నిజంగానే మిస్యూజ్ చేయని వాళ్లకు, కష్టజీవులకు, చెమట వచ్చిన వాళ్లకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కొంచెం ఆలోచించి, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి భారం తప్పుతుంది, అట్లాగే నిజమైన లబ్ధిదారులకి లాభం కలుగుతుంది, అలాగే మిగతా ప్రయాణికులకు కూడా సౌలభ్యం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే టీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిర్రు, అది ప్రకటించలేదు. యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేస్తామని చెప్పిర్రు, అది అట్లాగే ఉండిపోయింది. 2017 వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లిస్తామన్నారు, అది అట్లనే ఉండిపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంటు ఏప్రిల్ 22 నుంచి చెల్లించలేదు, వెంటనే చెల్లించాలా. ఉద్యోగ భద్రత పాత సర్కులను రద్దు చేస్తూ విధి విధానాలు కొత్త ఇవ్వాలనేది కోరడం అవుతున్నది. అట్లాగే చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను రద్దు చేసి విపరీతమైన పనిభారాన్ని ఉదయం 4 నుండి అంటే 14-15 గంటలు డ్యూటీగా ఉంటుంది, అదొకసారి చూడాలని కోరిక. అలాగే మహాలక్ష్మి పథకం గురించి చెప్పడం జరిగింది. ఆర్టీసీ పద్దును దాదాపు 600 కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కూడా అవి ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటూ, అలాగే ఉద్యోగులను వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగంకు తీసుకుంటాం. గతంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులను ప్రభుత్వము రాకముందు ప్రకటించినటువంటి ఈ ఆర్టీసీ విషయంలో ఒకసారి మీకు చెప్పడం జరిగింది. ఇకపోతే ఆఖరణ ఎంప్లాయ్మెంట్ అన్న, నేను ఎంప్లాయ్మెంట్ గురించి 1 నిమిషం ఎక్కువ మాట్లాడాలని ఏం లేదు. నేను కూడా ఎవరికి తెలియని విషయాలు చెప్తున్నాను, నేను మాట్లాడలేదు. కానీ అందరికీ అన్నీ తెలుసు, అందరికీ తెలిసిన అనలేని వారే చాలామంది, అనగలిగిన వారే కొందరు, కాబట్టి ఆ కొందరులో నేను అనుకొని చెప్తున్నాము. ఎక్కడో దగ్గర ఒక మాట బయటకు వస్తేనే దాన్ని మూమెంట్ జరుగుతుంది, ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మే వ్యక్తిగా మాట్లాడుతున్నాం. అన్న, ఎంప్లాయ్మెంట్ ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మనం చెప్తున్నాం, సంతోషం. ఇయ్యలేదని నేను అనట్లేదు, మీరు ఇస్తున్నారు, నేను కూడా పేపర్లో చూస్తున్నాను, కనిపిస్తున్నది. కానీ ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ను కంటిన్యూ చేస్తా పోతుంటే, సీఎంఓ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేస్తా పోతుంటే ప్రమోషన్లు రాని వాళ్ళ గుండె బాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం. సీఎంఓలో కూడా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. సీఎంఓలో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల పేషీల నుంచి మొదలు పెడితే ఇవాళ ఇరిగేషన్, పంచాయతీరాజ్, మెడికల్ హెల్త్, R&B ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే రిటైర్డ్ ఎంప్లాయీస్నే కంటిన్యూ చేస్తూ 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8, 14